జిల్లాలో ఇంటర్మీడియట్ వ్యవస్థను నాణ్యతా ప్రమాణాలతో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చేలా కృషి చేస్తానని కాకినాడ జిల్లా ఇంటర్మీడియట్ విద్య నూతన డిఐఈఓగా బాధ్యతలు స్వీకరించిన ఊటుకూరు కేశవరావు స్పష్టం చేశారు. జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమన్వయం పెంచుతూ విద్యా వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించే దిశగా అడుగులు వేస్తామని ఆయన తెలిపారు. కాకినాడలోని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ కార్యాలయంలో ఆయన అధికారికంగా డిఐఈఓగా బాధ్యతలు స్వీకరించారు. పిఠాపురంలోని ఆర్ఆర్బిహెచ్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేస్తూ పదోన్నతిపై డిఐఈఓగా నియమితులైన కేశవరావు పిఆర్ కళాశాల ప్రాంగణంలో ఉన్న కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. సుమారు 36 ఏళ్ల క్రితం ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడిగా విద్యారంగంలో అడుగు పెట్టిన కేశవరావు వివిధ ప్రాంతాల్లో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించారని తెలిపారు. కిర్లంపూడి మండలం విద్యాధికారిగా, నిడదవోలు కళాశాల ప్రిన్సిపల్ గా సేవలందించారు. 2019-2020 సంవత్సరంలో రాష్ట్ర స్థాయి ఉత్తమ ప్రిన్సిపల్ అవార్డును అప్పటి ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకోవడం ఆయన ప్రతిభకు నిదర్శనం. ఇంతకు ముందు కాకినాడ పిఆర్ వృత్తి విద్యా కళాశాల ప్రిన్సిపల్ గా ఉన్న సమయంలో ఎస్ఆర్ఎంటీ సంస్థ చైర్మన్ కంటిపూడి సారథి సహకారంతో సుమారు 30 లక్షల రూపాయల నిధులు సమీకరించి కళాశాల భవన నిర్మాణం చేపట్టారు. అలాగే ఓఎన్జీసీ సంస్థ సహకారంతో 10 లక్షల రూపాయల వ్యయంతో విద్యార్థులకు అవసరమైన మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయించారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఆయన నిరంతరం కృషి చేశారు. డిఐఈఓగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కళాశాల అధ్యాపకులు, స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు కేశవరావును ఘనంగా అభినందించారు. అనుభవం, పరిపాలనా దృష్టి, విద్యార్థి కేంద్రిత ఆలోచనలతో కాకినాడ జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యకు కొత్త ఊపిరి పోసే నాయకుడిగా కేశవరావుపై విద్యా వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ప్రిన్సిపల్గా సేవలు అందిస్తున్నాను. కాకినాడ డిఈఓ గారు, డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కాకినాడ శ్రీమతి శారద గారు, ఆర్ఏఓగా రాజమండ్రి ఆర్ఏఓ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ అయ్యి ఈ పోస్ట్ ఖాళీ అయింది. సీనియారిటీలో భాగంగా యాజ్ ఎ సీనియర్ మోస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ది కాకినాడ డిస్ట్రిక్ట్, కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు మెరిట్ ప్రాతిపదికన మరియు సీనియారిటీ ప్రాతిపదికన నన్ను కాకినాడ డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా నియమించడం. చేయాలంటే మనం ఎవరిని కన్సల్ట్ చేయాలి? సి కేటగిరీ మీద మాత్రమే. సి కేటగిరీలో ఫెయిల్ అయిన విద్యార్థులు ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు పాస్ అయ్యేటట్టుగా మన కళాశాల లెక్చర్ అందరితోటి మన క్వశ్చన్ బ్యాంక్స్ తయారు చేయించాము. ప్రభుత్వం నుంచి మాకు సహకారం అందింది, ఫండ్స్ వచ్చాయి. మరి వేరే కళాశాల వాళ్ళని స్పందించి క్వశ్చన్ బ్యాంక్స్ తయారు చేసాం. క్వశ్చన్ బ్యాంక్స్ తయారు చేసే భాగంగా ఈ లోయెస్ట్ మార్క్స్ వచ్చే పిల్లలు గ్యారంటీ పాస్ అయ్యేటువంటి క్వశ్చన్స్ని వాళ్ళు ఖచ్చితంగా చదివేట్టుగా ప్రణాళిక రూపొందించాం సార్. ఈ ప్రణాళిక ప్రకారం తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది, మేము రిజల్ట్ని పెంచగలమని. లాస్ట్ టైం పిఠాపురం కాలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ 60% వచ్చింది సార్. నేను 100% అను, కానీ మోర్ దాన్ 70% అయ్యాను, 80% వరకు. అలా సాధ్యమైనంత వరకు రిజల్ట్స్ అభివృద్ధి చేయడం కోసం మా వంతు కృషి చేస్తున్నాం. మరి అదేవిధంగా యాక్చువల్ కాలేజ్ వేయడం కూడా సార్ పని వేళ కూడా పెంచారండి. గతంలో 10 to 5 ఉండేది కాలేజ్, 9 to 5 సార్ ఇప్పుడు కాలేజ్. లాస్ట్ పీరియడ్ కంప్లీట్లీ రైటింగ్, ఎవ్రీడే 1 స్లిప్ టెస్ట్. ఎవరి స్థాయి పెట్టాడు, ఏ కేటగిరీలో కొన్ని ఎక్కువ ప్రశ్నలు, కఠినమైన ప్రశ్నలు చదువుతున్నా చేస్తారు. బి కేటగిరీలో వస్తాయి. సి కేటగిరీ పిల్లలు అంటే చదువుకోవాలంటే భయపడిపోకూడదు పిల్లలు. అలా భయపడకుండా వాళ్ళు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకునేటట్టుగా కేర్ టేకర్ వ్యవస్థ కూడా ఉందండి మాకు. ప్రతి 20 మంది విద్యార్థులకు కేర్ టేకర్ విభజించాం. మాకు కళాశాల పనిచేసే అధ్యాపకులు ఉందండి. ఆ 20 మంది విద్యార్థులు పాస్ అయ్యే బాధ్యత అక్కడ తీసుకోవాలి. అంటే సక్రమ మార్గంలో, అక్రమ మార్గంలో కాదు. ఆ రకంగా శ్రద్ధ తీసుకుంటున్నాను సార్. డెఫినెట్గా ఇది ఒక రివల్యూషనరీ చేంజ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్ ఇండియా లెవెల్లో మన పిల్లలు వాళ్ళతో సమానంగా పోటీ నిలబడాలంటే ఆల్ ఇండియా లెవెల్ సిలబస్ కావాలండి. దానికోసం సిబిఎస్ఈ ప్యాటర్న్ సిలబస్ మనం కూడా ఇంట్రడ్యూస్ చేసాం. గతంలో ఇదివరకు ఒకే రోజు 2-3 పరీక్షలు ఉన్నాయండి. కానీ ఇప్పుడు ఈ దారి జరిగే పరీక్ష విధానంలో ఒకరోజు ఒక పరీక్ష ఉంటుంది. 23 days పరీక్ష చదువుతున్నట్టు. లాస్ట్ టైం 12 days అయిపోయేది పరీక్షలు.
నౌ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఆర్ గోయింగ్ టు బి కండక్టెడ్ ఇన్ 23 days. 23 రోజులు కూడా అంటే ఒక్కొక్క పరీక్ష ఒక రోజు జరగాలి. పిల్లల మీద అనవసరమైనటువంటి బడ్జెట్ పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం చాలా సక్సెస్ఫుల్గా విజయవంతం అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను సార్. మనస వాచకరమన్నా ఆ రకంగా మరి ఇదే కాకుండా ఇంకా ఎవరైనా బిలో ఎవరేజ్ పిల్లలు ఉన్నట్టయితే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి తరగతులు కూడా నిర్వహిస్తున్నామండి. ఈవెన్ సెలవు రోజుల్లో వాళ్ళ అంగీకారంతో ప్రత్యేక తరగతులు నిర్వహించడానికి కూడా మా అధ్యాపక బృందం సిద్ధంగా ఉన్నారు. మా ప్రిన్సిపల్స్ అంతా కూడా కంకణం కట్టుకున్నారు. ఈరోజు నేను ఈ జిల్లా విద్యాశాఖ ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారిగా బాధ్యత చెప్పగానే మా ప్రిన్సిపల్స్ వచ్చిన మీటింగ్ కండక్ట్ చేశారు సార్. చేసి ఒకటే అన్నాను, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ, ఐఎమ్ నాట్ ఇన్స్ట్రక్టింగ్ యూ, యు ఆర్ రిక్వెస్టెడ్ టు కోఆపరేట్ విత్ మీ.